పెద్దపల్లి జిల్లా మంథని మండల కేంద్రంలోని పాత పెట్రోల్ పంపు చౌరస్తా వద్ద గురువారం మండల పరిధిలోని గ్రామాల రైతులు ధర్నా నిర్వహించారు. తమ పంటలకు ఎస్ఆర్ఎస్పీ కాలువ నుండి నీరు అందడం లేదని, పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంథని ఆర్డీఓ హనుమా నాయక్ ప్రభుత్వం తరఫున నీరు అందేలా చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ ధర్నాతో కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ధర్నా సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంథని సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ వెంకటకృష్ణ, సిబ్బంది కలిసి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. రైతులకు సాగునీటి సమస్య లేకుండా చూడాలని కలెక్టర్కు దుద్దిళ్ల శ్రీను బాబు వినతి పత్రం. ఈరోజు ఉదయం ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోదరుడు దుద్దిళ్ల శ్రీను బాబు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజిమిలా ఖాన్తో సాగునీటి విషయంపైన మాట్లాడారు. మంత్రి శ్రీధర్ బాబు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుండి D83 కెనాల్కు సాగునీటిని విడుదల చేయించినా కూడా పైన ఉన్న జగిత్యాల జిల్లా రైతులు కిందికి రానియటం లేదని, ఈ విషయంలో కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి ఆయకట్టు చివరి భూముల వరకు సాగునీటిని అందించే విధంగా చూడాలని ఆయన కోరారు. స్పందించిన కలెక్టర్ 2 రోజుల్లో ఆయకట్టు చివరి భూములకు కాలువల ద్వారా నీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. తీసుకున్న వరి పంటకు నీరు అందడం లేదని, మా పొలాలు నెలలు బారినాయని, మళ్ళీ మేము చాలా పెట్టుబడి పెట్టి చాలా నష్టపోతున్నామని తెలియజేస్తూ మరి రోడ్డు మీదకి వచ్చి వారు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వారికి ప్రభుత్వం తరఫున తెలియజేసేది ఏంటంటే, మరి ఎస్ఆర్ఎస్పీ ప్రాంతము మనకు వచ్చే నీళ్లు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిన ప్రకారంగా మరి ఇవాళ 7వ తారీఖు, రేపు 8, 9వ తారీఖు, 9వ తారీఖు వల్ల మీకు వాటర్ రిలీజ్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా రైతాంగానికి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని విరమించవలసిందిగా కోరుతున్నాను.